రమణ మహర్షి వారి యొక్క బోధలు అర్థం చేసుకోవటానికి ఈ మనస్సు సరిపోదు. వారి మార్గం కూడా పక్వచిత్తులకు అన్నారు. అందరికీ అది మింగుడు పడదు. ముఖ్యంగా నీవెవరివో తెలుసుకో అన్నప్పుడు ఇంతకంటే తెలుసుకోవడానికి ఏముంది? నేనంటే ఫలానా, ఈ ఉద్యోగం చేస్తున్నాను, నేను సంసారిని, నేను సన్యాసిని, నేను బ్రహ్మచారిని అనుకుంటామే తప్ప తన సహజత్వాన్ని ఈ వ్యక్తిత్వంతో గుర్తించటం అనేది జరగదు అసలు. అయినప్పటికీ మహర్షుల వారి దగ్గరికి ఎందరెందరో దేశ విదేశీయులు వచ్చినప్పుడు నీవే ఆత్మవే నీవే ఆత్మవని చెప్పినప్పటికీ నాకు తెలియటం లేదు అనేది సమాధానం అక్కడ ఉంటుంది. సరే, బాగానే ఉంది, తెలియటం లేదంటున్నావు, తెలియనివాడు తెలుసుకునేవాడు ఉన్నాడేమో చూడుకోని, అది ఇంకా కష్టం. ఎట్లా ఉంటుందంటే మనస్సుకి అందని విషయం మనస్సుతో చెప్పటానికి నీవు ఎంత ప్రయత్నము చేసినా అది గగన కుసుమంలాగానే ఉంటుంది, చెప్పడం కుదరదు. ఆదిశంకరులు కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ స్వరూప జ్ఞానము ఆత్మజ్ఞానము బోధయుక్తము కాదు, అనుభవయోగ్యం అన్నారు. ఇక్కడ అనుభవయోగ్యం అనగానే ఇంకో ప్రశ్న వస్తుంది. ఎవరికి అనుభవయోగ్యం? వ్యక్తికా, జీవుడికా? ఎవరికి అనుభవం? ఈ జీవుడు ఇప్పటికే ఇంద్రియాల వెంట పరిగెడుతూ నానా భ్రష్టత్వం పడుతున్నాడు. కోరికలతోటి, తావారు చెప్పారు, అర్షడ్ వర్గములతోటి, పంతముతోటి, రాగద్వేషాలతోటి. ఈజ్ ఇట్ నాట్? మరి అనుభవం ఎవరికి? అప్పుడు మహర్షులు వారు ఏమంటారంటే, ది రియలైజేషన్ ఈజ్ ఫర్ ది సెల్ఫ్, బై ది సెల్ఫ్, టు ఇట్ సెల్ఫ్, నాట్ టు జీవ. అది ఇంకా కాంప్లికేట్ అయి కూర్చుంటుంది. ఆత్మ అంటే ఏమిటో తెలియదు. నీవు దేహము కాదని చెప్పినప్పటికీ మింగుడు పడదు. నిద్రలో నీవు ఉన్నావా అంటే నాకేదో అయ్యమో నాకు తెలియదు పొమ్మంటాడు. అంటే ఎటు నుంచి ఎటు చూచినప్పటికీ సత్యము బోధయుక్తము కాదు. దట్ ఈస్ ది పాయింట్. నిద్ర లేవంగానే ఏమనుకుంటున్నాడు? తనతో కలిపి తాను చూస్తున్న ఈ సంసారము, జగత్తు, జరణ మరణాలు, బంధుత్వాలు, ఇతరులు, ఇదంతా సత్యము అని దేహాత్మ బుద్ధితో అనుకుంటున్నాడు. సరే, చివరికి ఏమంటున్నారు మహర్షి? అలా అనుకునేవాడు ఉన్నాడేమో చూడు, అది ఇంకా కష్టమైంది. అప్పటికే తాను దేహాత్మ బుద్ధితో బయట దూకాడు. దూకిన తర్వాత ఇది ఉన్నదేమో చూడు అంటే ఇంకా క్లిష్టంగా ఏర్పడుతుంది. ఇంతకంటే నేనేమి ఉంటాను? కాదు నాయనా, నీకు తెలిసినా తెలియకపోయినా నేనంటున్నావే అది జ్ఞానం. మరైతే నాకెందుకు తెలియదు? నువ్వు ఇప్పుడు ఏమనుకుంటున్నావు? నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకున్నావు. అంటే దేహధర్మాలు నా ధర్మాలు, దేహం పుట్టుక నా పుట్టుక. కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పినప్పటికీ, అర్జున నువ్వు నేను పుట్టలేదు, రాజలోకాలు లేవన్నా. అర్జునుడికి మిగుడు పడిందో తెలియదు, కానీ యుద్ధం అయితే అయిపోయింది, అది వేరే సంగతి. ఇక్కడ ఇన్కమ్యూనికేబుల్ థింగ్ అని కమ్యూనికేట్ చేయబడింది కుదరదు, ఫస్ట్ పాయింట్. అందుకని చివరికి ఏమంటున్నారు మహర్షులు వారు? ఆత్మజ్ఞానము గురువు అనుకునేవాడు అందించడు, పవిత్ర గ్రంథాల్లో ఉండదు, ఆకాశం నుంచి ఊడిపడదు, ఇతరులు అందించరు. మరి ఇట్లా అష్టదిగ్బంధం చేస్తే నాకెలా తెలుస్తుంది అన్నాడు అనే ప్రశ్న ఉంటుందిగా.
తెలియటం ఏమిటి? నీవే అదై ఉన్నావు. ఆ ఉన్న సంగతి నాకు తెలియాలి కదా. తెలుస్తుంది ఎప్పుడు? ఇంతవరకు నీవు తెలుసుకున్నది తెలుసుకోకపోతే, నేర్చుకున్నది ఎంటీ చేస్తే. దానికి ఆదిశంకరులు కూడా మంచి ఉదాహరణ ఇచ్చారు. ఓ పాత్రలో ధాన్యం పోసి పట్టుకొచ్చారు. ఇందులోనే స్పేస్ ఉంది చూడమన్నాడు. నాకు కనపట్టలేదు అన్నాడు. ముందు దాని తల కింద చేయి కనపడుతుంది. అంటే మనస్సున్న పాత్రలో ఆలోచన రూపేణ, సంస్కార రూపేణ, కోరికల రూపేణ ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి. ముందు దాన్ని ఎంటీ చేయి. ఎంటీ చేయడం ఎట్లాగూ దానికి ఇంకో ఉదాహరణ చెప్పారు. ఇదిగో ఇక్కడ మాకు స్పేస్ కావాలి, పనికిరాని వస్తువులు చాలా ఉన్నాయి, స్పేస్ బయట నుంచి రాదు, వీటిని బయట పారేస్తే స్పేస్ ఇక్కడే ఉందన్నాడు. ఇవన్నీ బాగా అర్థమవుతాయి. ఎందుకని? భౌతిక దృష్టితో చూస్తున్నవి అర్థమవుతాయి. జ్ఞాన దృష్టితో చూసే అవకాశం జీవుడికి లేదు. కారణం, ఈ దేహాత్మబుద్ధి అనేది ఒక దాని మీద ఆధారపడి ప్రకాశిస్తుంది. ఇది లైక్ ఎ మూన్ డిపెండింగ్ అపాన్ సన్. ఇక్కడ ఉన్నది అంటే ద్వైతంలో ఉన్నది సాపేక్ష జ్ఞానం, అభాస కాంతి. అటు చీకటి కాదు, ఇటు వెలుగుతురు కాదు, ఇటు జడము కాదు, చైతన్యము కాదు. అదే అంటారు ఆదిశంకరులు కూడా. జడ చేతనముల కలయికే ఈ మాయాజీవుడు. మరి అయితే ఎట్లా మనం దీని నుంచి బయటపడాలి? ఇంద్రియాలు ఉన్నాయి కదా, ఉన్నాయి. దానికి భోగి అవుతున్నాడు అనుక్షణము ఈ జీవుడు. సో ఇంద్రియాల వెంట వెళ్ళటం ఆపు. నీతో కలిపి నీవు చూస్తున్నటువంటి చరాచర సృష్టి యావత్తు కూడా మానసికం, ఆలోచన. ఆలోచన లేకపోతే దేహం లేదు, జగత్తు లేదు, నువ్వు అనుకునే దైవం కూడా లేడు. కాబట్టి ఒక పని చేయమన్నాడు. ఆలోచన అంటే ఏమిటో కాదు చూడు. పోని ఎంతో తీవ్రంగా ప్రయత్నం చేస్తారు ప్రతి ఒక్కళ్ళు. దిస్ ఈజ్ మై థాట్ అంటాడు, ఆలోచన అంటాడు. ఈ ఆలోచన అంటే ఏమిటో చూడబోతే అక్కడేం లేదు. పోని ఆలోచించే థింకర్ ఉన్నాడేమో చూడు. పోని మహర్షి ఒక మాట చెప్తాడు, ది ఈగో కెనాట్ నో ఇట్స్ ఓన్ బేస్. సర్పరచ్చు భయభ్రాంతిలో పాముకి తను ఉన్నట్టు తెలియదు కదా. ఇక్కడ కూడా దట్ స్నేక్ ఈజ్ ఈక్వలెంట్ టు ది ఈగో. ఈగో అంటే వ్యక్తిత్వం, పరిమితత్వం. నేనంటే దేహం. అది ఒక భావనే, ఇబ్బంది ఏం లేదు నీకు. మహర్షి ఏమంటున్నారు? భావశూన్య సద్భావ సుస్థితి అన్నాడు. భావశూన్యానికి రావాలి అంటే ఆలోచన రహిత స్థితి ఎప్పుడైతే నీకు అలవాటవుతుందో, ఆలోచన వెంట అలవాటైంది. ఇప్పుడు నిద్ర లేస్తే ఆ పని చెయ్యాలి, ఈ పని చెయ్యాలి, ఇది నేను చేయకపోతే ఎవరు చేస్తారు? ఆలోచన వెంట పరిగెట్టడం అలవాటైంది. ఇక్కడ విషయం చెబుతాడు మహర్షుల వారు కూడా. నీవు చేస్తున్నావని అనుకుంటున్నావు, నీవు ఆ ఉच्चతర శక్తి చేతిలో ఒక పనిముట్టువి. యు ఆర్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది హయ్యర్ పవర్. నువ్వు అదే అనుకోవటంలే, నేను చేస్తున్నాను అనేటువంటి కర్తృత్వంతో, వ్యక్తిత్వంతో ఉన్నావు. నీవు చెయ్యటం లేదు. అందుకని నీవెవరివో ముందు విచారించు.
అంటే దేహం, నాహం, కోహం, సోహం అంటూ ఆదిశంకరులు చెప్పారు. ఇక్కడ కూడా మహర్షుల వారు అదే పంథాలో నీవు దేహము కాదు, దేహివి. దేహము కలిగినంత మాత్రాన నువ్వు దేహం ఎట్లా అవుతావు? ఈ ఇల్లు నాది అన్నావు, నాదంటే ఇల్లు అవుతావా? సంసారం నాదంటే సంసారం నువ్వు అవుతావా? ఆదిశంకరులు కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, ఈ దేహము నాది అంటున్నావంటే నువ్వు విడిగా ఉన్నట్టేగా. ఆ విడిగా ఉన్నదేదో పరిశీలించు. నాది అనేవాడు ఉన్నాడేమో చూడు. అదే నేనెవరన్న ప్రశ్న. నేనెవరు ఈజ్ నాట్ ఈక్వలెంట్ టు ఆత్మ. నో. ఎవరికి వేస్తున్నాడు ఈ ప్రశ్న? ఉనికి లేనటువంటి ఒక మాయా నేనుకు వేస్తున్నావు ఈ ప్రశ్న అన్నాడు రమణ మహర్షి కూడా. ఎవరేస్తున్నారు ఈ ప్రశ్న? నేనెవరు, నానెవరు, నానెవరు అంటూ. నాన్న యారు? అంతేనమ్మా. ప్రశ్నించినంత మాత్రాన ఈ మాయా నేను నష్టము కాదు. దీని పుట్టుక, దీని మరణము దీని చేతుల్లో లేదు. అందుకని మహర్షులు వారు ఒక మాట అంటారు, అనుగ్రహము చేత అది ప్రకాశిస్తుంది. మళ్ళీ ఏదో కొత్త మాట అనుగ్రహం అంటారేంటి? ఆత్మకి మారు పేరే అనుగ్రహము. గురువు అంటేనే అనుగ్రహము. నువ్వు పూజిస్తున్నావా దైవాన్ని? ఏదో దీపారాధన గంట కొడుతున్నావుగా, ఆ దైవమే అనుగ్రహము. అసలు ఉన్నదే అనుగ్రహము, లేనిది సృష్టి. ఎంత చెప్పినా నాకెప్పుడు తెలుస్తుంది నా ఆత్మ అనేటువంటి ప్రశ్న ఈ మాయలో ప్రతి ఒక్కరికి ఉంటుంది. దానికి మహర్షులు వారు ఎవరైనా సరే తమ కళ్ళని తాకు చూపించమంటే చూపించగలరా? డాక్టర్ గారు ఇక్కడే ఉన్నారు. నా ఆత్మని నాకు చూపించమంటే ఏం చూపిస్తారు? చూపించేది కాదు. ఆత్మని ఒక వస్తువు కింద, ఇంద్రియాలకి అతీతమైన దాన్ని, మనస్సుకు అతీతమైనది ఎలా తెలుసుకుంటాడు? కుదరదు. అయితే ఏం చేయమంటారు? చేతనవుతుందా? విచారం చేయి. చేత కాగా ఒక విచిత్ర శక్తి ఉందని అనుకుంటున్నావుగా, శరణాగతిగా. ఆ రెండు చేత కావా? ఊరక ఉండు, చుమ్మాయిరి. మలయాళంలో చెప్పాలంటే మిండాయిరి. ఏమంతేనా? ఊరక ఉండుటే శ్రేయస్కరం అంటారు మహర్షులు. మరి జీవుడు ఎందుకు ఊరికే ఉండలేడు? కారణం ఏంటి? ఆలోచనలు అసలు ఎందుకు వస్తున్నాయి? అప్పుడు చెబుతున్నారు మహర్షులు వారు, ఈ మాయలోకి ప్రతి ఒక్కరూ కూడా పిడికడు ప్రారంధంతో వస్తారు. అవతార పురుషులు సహితము ప్రారంధంతో వస్తారు. లేకపోతే రామావతారంలో చాటునేసిన బాణం కృష్ణావతారంలో పోయేవాడు బాణానికి ఎందుకు పోవాలి? అందరూ అవతార పురుషులే నా దృష్టిలో. అందరూ భగవత్ స్వరూపులే, అందరూ జీవన్ముక్తులే, అందరూ ఆత్మజ్ఞులే, అందరూ జ్ఞానులే. పాయింటది. అయితే మీరు అనుకోవచ్చు, అందరూ అంటున్నారు, నిజంగా అందరూ ఉన్నారా? లేరు. ఒక తాడుకి ఒక పాము ఉన్నట్టు ఒకే ఒక ఆత్మకి ఒకే ఒక జీవుడు ఉంటాడు, మాయాజీవుడు. ఆ మాయాజీవుడు దేహాత్మబుద్ధి కలిగినప్పుడు తనలాగే ఇతరుల్ని స్వప్నంలో చూసినట్టు చూస్తాడు. ఇప్పుడు కలగనేది ఈ మాయాజీవుడే. అక్కడ స్థూల దేహం ఉండదు,
సూక్ష్మదేహమైన మనస్సుతోటి కలలు కంటాడు. ఏనాడో చనిపోయిన వాడితో మాట్లాడతాడు, చనిపోయినట్టు తెలియదు, మాట్లాడతాడు. మెలకు రాగానే కళా సత్యము, ఈ జాగ్రత్త అవస్థ సత్యం అంటాడు. ఎందుకని? ఈ ద్వైతము జాగ్రత్త అవస్థ అలవాటైంది మనస్సుకి. అదే కనుక నీకు మౌనంతో నీ స్వరూపం అలవాటైతే నీకు ఆలోచన రమ్మన్నా రాదు, పొమ్మన్నాడు. ఇప్పుడు నీవు మౌనంగా ఉండటానికి ఎంత కష్టపడతావో అప్పుడు ఆలోచన రావటానికి ఎంత కష్టపడాలి. కనుక మౌనం అనే దానికి ఒక చక్కటి డెఫినేషన్ ఇచ్చారు మహర్షి. మౌనాల్లో ఎన్ని రకాలు ఉంటాయి. శారీరక మౌనం, మానసిక మౌనము, లేకపోతే చక్షు మౌనము, ఒకటి కాదు. అయితే ఈ డెఫినేషన్లో ఎరుకతో కూడిన ఆలోచన లేని మానసిక స్థితే మౌనము. అదే నీ సహజత్వము, అదే ఉన్న ఉच्चतर శక్తి. అది మింగుడు పట్టడం చాలా కష్టం. కారణం ఏంటంటే ఎరుకతో కూడిన, ఎరుకంటే ఏమిటో తెలియదు జీవుడికి. ఎందుకని? దిస్ మ్యాన్ ఈజ్ కాన్షియస్ ఆఫ్ ఎవ్రీథింగ్. కాన్షియస్ ఆఫ్ బాడీ, కాన్షియస్ ఆఫ్ ఫ్యామిలీ, కాన్షియస్ ఆఫ్ రమణ మహర్షి, కాన్షియస్ ఆఫ్ శాస్త్రాస్, కాన్షియస్ ఆఫ్ టైమ్, కాన్షియస్ ఆఫ్ ఫ్యూచర్. బట్ he is not conscious of consciousness. That is precisely the realization. అది జీవుడి చేతుల్లో లేదు. పాయింట్ అది చేతుల్లో ఉంటే 2 నిమిషాల్లో ధ్వంసం చేసి పారేసేవాడండి. లేదు. మరి అట్లాగండి మహర్షుల వారు ఎంత తేలిగ్గా చెప్పారు అంటే, నువ్వు లోపలికి వెళ్ళు, తల్లకిందుగా పడిపోతుంది, అనుకరంతో ఆత్మ ప్రకాశిస్తుంది. పాపం నిజమే అనుకుంటాడు, లోపలికి పోతాడు. చీకటిగా ఉందను, అయోమయంగా ఉందను, ఏదీ కనపడటం లేదను. అంటే ఏంటి? తన స్వరూపాన్ని కూడా ఒక ఆబ్జెక్ట్గా చూడాలని తపన కలిగి ఉంటాడు ఈ జిజ్ఞాసుపరుడు. అంత చీకటిగా ఉందన్నట్టు. పోనీ ఆ చీకటిని ఎవరు చూస్తున్నారు? మళ్ళీ ప్రశ్న అక్కడికే వస్తుంది, నేనెవరు? కాబట్టి స్వరూప జ్ఞానం అనేది అందించేది కాదు, బోధించేది కాదు. నిజం చెప్పాలి అంటే నా అనుభవంలో సూచించేది కూడా కాదు. ఆ మాట కూడా మహర్షుల వారు అన్నారు. స్వరూప జ్ఞానం అంది అహంకారం లేదు, మనస్సు లేదు అక్కడ. దానికి ఆ విషయం తెలియదు పంపన్నాడు. మరి బయటకు వచ్చి ఏం చెబుతారండి? చూచాయిగా ఏది కాదో చెబుతాడు. అంతవరకు దేనికి? మీరందరూ నిద్రపోతారు కదా, ఇప్పుడు కూడా నిద్రలోనే ఉన్నారు. నిద్ర అంటే మీ సహజత్వం. నిద్రపోతున్నప్పుడు ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి బయటకు వచ్చి చెప్పండి చూద్దాం. ఏం ప్రసాద్, నిద్ర నీవే పోతున్నావు, బయటికి రా, నిద్రలో ఏముందో చెప్పండి. నిద్రలో ఏముందో చెప్పలేవే, తురీయంలో ఉన్న ఆత్మస్థితిని ఈ మాయా నేను చెప్పమంటే ఏం చెబుతుంది? అందుకని అది సూచించేది కూడా కాదు, బోధించేది కాదు. అసలు మనస్సుకు అందని దాన్ని ఎలా చెప్తావు నువ్వు? మనస్సు పరిధిలో ఉంటే ఎట్లా ఉంటుంది? అట్లా ఉంటుంది. మనం ఇక్కడ ఎన్ని రకాలుగా స్వరూప జ్ఞాన స్థితిని చెప్పటానికి ఈ దగ్ధబీజము ఎంత ప్రయత్నము చేసినా అది సత్యము కాదు.
అని ఏం చెబుతున్నారండి? సెంటర్ వితౌట్ సర్కంఫరెన్స్ అని, అవధులు లేక పరిధులు లేక, ఇవన్నీ ఎవరు చెబుతారు? అక్కడ ఎవరున్నారు చెప్పడానికి? ఇది ఒక అవగాహనకి తప్ప. సచ్చిత్ ఆనందం అన్న పేరు కూడా చెప్పారు ఒక సందర్భంలో మహర్షులు వారే. సత్ అంటే ఎన్నడూ అసత్తు కాదని, చిత్ అంటే అచిత్తు కాదని, ఆనందం అంటే అనానందం అన్న ప్రసక్తి లేదని ఇట్లా వ్యాఖ్యానించారే తప్ప ఏ ఒక్కరికైనా ఆత్మజ్ఞానాన్ని ప్యాక్ చేసి ఇచ్చారా? తాను ఎప్పుడైనా జ్ఞానిని డిక్లేర్ చేశారా? నువ్వు చెబుతున్నావు ఈయన జ్ఞాని, ఆయన అజ్ఞాని, ఈయన జీవన్ముక్తుడు, విదేహముక్తుడని. ఇవన్నీ అజ్ఞానజనితమైనవని కొట్టిపారేశారు. నా అనుభవంలో నాయన ఎరుక తప్ప. ఎరుక అంటే అహం స్ఫురణ. స్ఫురణ అంటే జ్ఞానవృత్తి చేత నేను ఉన్నానన్న ఎరుక తనకు తానుగా ప్రకాశిస్తున్న స్థితి ఉన్న సత్యత్వం. ఆ ప్రకాశాన్ని నీవు చెయ్యలేవు. యు ఆర్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ దట్ హయ్యర్ హ్యాండ్, దట్స్ ఆల్. మీ ఇంట్లో ఎన్నో ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఓ పట్కారు ఉంది, రోజు వంట చేస్తావు కదా, వేడి కింద తీస్తావు. అమ్మో ఎంత చాలా పవర్ఫుల్ అని పట్కారుని అడుగు చేతిని పట్టుకుంటుందేమో. పట్కారే చేతిని పట్టుకోలేదే, ఈ మాయా నేను ఆత్మని ఎలా పట్టుకుంటుంది? కుదరదు. సర్వజాడ్యాలకి రెమెడీ సెల్ఫ్ రియలైజేషన్ అన్నారు. బాగానే ఉంది. కార్యకారణ సంబంధాలు లేవని ఓ పక్కన చెబుతూ కాజ్ అండ్ ఎఫెక్ట్. నన్నేం చేయమంటారు అని అడిగినప్పుడు విచారించు, అంతర్ముఖంగా అనుగ్రహం చేత ప్రకాశిస్తుంది. అక్కడ కూడా అంతే. నేను లోపలికి వెళ్ళాను కాబట్టి అది ప్రకాశించదు. వినటానికి చాలా తేలిగ్గా ఉంటుంది. త్రిపుర రహస్యంలో దత్తాత్రేయుల వారు పరశురాముల వారికి ఒక సూచన చేస్తాడు. ఆ ఉच्चతర శక్తి ఎక్కడ తాను ప్రకాశించదలిస్తే అక్కడ ప్రకాశిస్తూ వారికి ఉన్నటువంటి స్థితిని తొలగిస్తుంది అని, ముక్తిని ప్రసాదిస్తుంది అన్న మాట కూడా ఉంది దాంట్లో. ఇంతకీ ముక్తి అంటే ఏమిటి? ముక్తి అన్నా, సాల్వేషన్ అన్నా, లిబరేషన్ అన్నా, మోక్షం అన్నా, స్వర్గం అన్నా స్వరూప జ్ఞానమే అది. అసలు సంగతి ఏంటంటే నాయన, ఉన్నదే ముక్త స్థితి, కొత్తగా ఇది రాదు. లేనిది జనన మరణాలు. ఒకసారి సూటిగా అడిగారు మహర్షిని ప్రశ్న, ఎంతసేపటికి తెలుసుకో అంటారు, ఆత్మ తెలుసుకోవడం వల్ల ఏ ప్రయోజనం ఏంటి? జనన మరణాలు ఉండవు అన్నాడు. నువ్వు పుట్టావని అనుకుంటున్నావుగా ఇప్పుడు, దేహం పుట్టు ఈ పుట్టుకని, అటువంటిది ఉండదు. ఎంత చెప్పినా స్వరూప జ్ఞానము, అహం స్ఫురణ, దానంతట అది ప్రకాశిస్తేనే తప్ప జ్ఞాన వృత్తి చేత ఈ సమస్యకి సొల్యూషన్ ఉండదు. ఇది నా అనుభవం. ఏమో అర్థమవుతుందా? ఏం చేయమంటారంటే 30 శ్లోకాలు చెప్పాడు ఆయన ఉపదేశారం. 30 శ్లోకాల్లో ఒకటే ఒక మాట. ఏమిటది?
నీవు ఇది కాదు, నీవు అదే అంతే. అదే అంటే ఏమిటో మనస్సుకు అందదు. కాబట్టి ఇన్ని మాటలు చెప్పి కూడా చివరికి ఏమన్నారు? సాధన లేదు, సాధించేవాడు లేడు, సాధ్యము కాదు. మరి ఇన్ని మార్గాలు వచ్చినాయి కదా, భక్తి అని, కర్మ అని, జ్ఞానం అని, ధ్యానం అని, కుండలిని అని. ఒకటి కాదు, ఇవన్నీ వేస్టేనా అని అడిగారు. వేస్ట్ కాదు, నిశ్చలత్వానికి పనికొస్తుంది అంతవరకు. నిశ్చలత్వానికి వచ్చినంత మాత్రాన శంకరులు చెప్పినట్టు నిశ్చలతత్వే జీవన్ముక్తిని ఆటోమేటిక్ కాదు. అక్కడ కూడా నిశ్చలత్వం ఉంటుంది. ఇంకా నాకు ఆత్మప్రకాశం కాలేదన్న ప్రశ్న ఉంటుంది అక్కడ. అంటే ఇవన్నీ మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా ఒక్క అనుగ్రహము చేతనే దానంతటా అది ప్రకాశించిన స్థితిలోనే ఈ సైకిల్ ఆఫ్ జనన మరణాల నుంచి బయటపడ్డది. ఇంకో రహస్యం చెబుతాను మీకు, జాగ్రత్తగా వినండి. మహర్షిని కూడా ఈ ప్రశ్న అడిగారు. ఆత్మప్రకాశం అయిన తరువాత జనన మరణాలు ఉండవని అంటున్నారు కదా, ఈజ్ ఇట్ సర్టన్ అని అడిగారు. ఉండటానికి అవకాశం లేదు, కానీ ఉచ్చతర స్థితి కావాలంటే మళ్ళీ పంపిస్తుంది ఇక్కడికి. అక్కడ ఒక పిఎస్ క్లాస్ ఉంది ఒకటి. అట్లా వచ్చిన వాళ్ళే ఈ అవతార పురుషుడు. అర్జున, నువ్వు నేను వేల జన్మలు ఎత్తాము. ఎందుకు ఎత్తాల్సి వచ్చింది? పర్పస్ ఎట్టడవి. కృష్ణుడైనా, రాముడైనా, బుద్ధుడైనా, మహర్షినైనా, శంకరుడైనా, నిన్నైనా నన్నైనా నడిపించేది ఆ ఉత్సర శక్తి. ఆర్ గెటింగ్ ది పాయింట్? అది మాత్రమే ఉన్నది. సృష్టి యావత్తు అదే ఉంటుంది. నువ్వు మాయలో చూస్తున్నావు. అందుకని ఓ సందర్భంలో ఏమంటున్నారు మహర్షి? మాయా ఈజ్ ది రియాలిటీ అన్నాడు. అదేమిటండి? లేనిది రియాలిటీ ఎట్లా అవుతుంది? ఏ ఆభరణం బంగారం అంటలే నువ్వు? ఆభరణం బంగారం కాదంటావా? ఏమ్మా సరస్వతి? మహర్షి బోధలని అర్థం చేసుకోవటం అంటే మహర్షిగా మారటం తప్ప వేరే మార్గం లేదు. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ టు ఏదో పురాణం చదివి నాకు అర్థమైంది సెంటెన్స్ అనుకోవటం కాదు. అలా కుదరదు. ఒక సందర్భంలో కొంచెం హిస్టరీలోకి పోతే 1960s ట్రైనింగ్ గురించి మెడ్రాస్ వెళ్ళాం. అందరినీ తిప్పుతూ తిరువణామల వెళ్ళాం. ఈయన ఉన్నట్టు కూడా ఎవరికి తెలుసు? ఓ అణా పుస్తకం నేనెవరనేది ఓన్లీ వన్ అణా సన్న ప్రింట్ చూసి ఆ రోజుల్లో నా అనుభవం చెబుతున్నాడు రమణ మహర్షి. ఎస్, హియర్ ఈజ్ ఎ సైంట్ హూ నోస్ ది ట్రూత్ అన్నా. తర్వాత ఆయనకి నాకేం కనెక్షన్ లేదు. కాలం గడిచిపోతూ ఉన్నది. ప్రేరణ అనేది ఆ ఉచ్చతర శక్తి తన రిప్రజెంటేటివ్స్ ద్వారా కలిగిస్తుంది. అది భగవంతుడి ఏజెంట్స్ ఉంటారే, వీళ్ళంతా ఏజెంట్స్. ఎల్ఐసికి ఏజెంట్ ఉన్నట్టు ఆత్మజ్ఞానాలు కూడా ఏజెంట్స్ ఉంటారు. వీళ్ళు చేసేది బిజినెస్, ఉచ్చతర శక్తి చేసేది క్రియేషన్ లేకుండా చేస్తుంది. విశ్వనాథ్ ఏమని చెబుతున్నాడు? సృష్టి స్థితి లైక్ నేనే కారణం. నేనే అంటే కాన్షియస్నెస్. ఓకే, మనం ఇక్కడ ఎంత చెప్పుకున్నా కోరికలు, బంధాలు, రాగాలు, ద్వేషాలు,
ఈ మాయాజీవుడి యొక్క ఉనికి పడిపోకుండా నిలబెడుతూ ఉంటుంది. దీనికి స్ట్రెంగ్త్ ఎక్కడుంది అంటే ఆలోచనలు. దీన్ని రమణ మహర్షుల వారు చాలా సింపుల్గా చెప్పారు. ఒక క్యాటర్ పిల్లరు ముందు కాళ్ళతో పట్టుకుని వెనది పట్టుకుంటూ నడుస్తూ పోతూ ఉంటుంది. జీవుడు కూడా ఒక ఆలోచన తర్వాత ఇంకో ఆలోచన పట్టుకుంటూ, అది శాస్త్రవాసన కావచ్చు, లోక వ్యవహారం కావచ్చు, తాను పడిపోకుండా ఏదో ఒకదాన్ని పట్టుకుంటాడు. అందుకని మౌనము, అందుకని వైరాగ్యము. ఎందుకని? పట్టు ఎప్పుడైతే తప్పుతుందో క్యాటర్ పిల్లర్ పడిపోయినట్టు ఈ అహంకారం అదృశ్యమైపోతుంది. ఈ వ్యక్తిత్వానికి ఆయువు పట్టు ఆలోచన. అది ఒక దేహంతో అసోసియేట్ అయినప్పుడే వస్తుంది, లేకపోతే రాదు. స్థూలం కావచ్చు, సూక్ష్మం కావచ్చు, కారణదేహం కావచ్చు. సో ఈ మూడు దేహాలు అతీతంగా ఉంటుంది సత్యస్థితి. ఏం చేయమంటారు? ఏమీ చెయ్యక్కర్లే. ఏ పని చేసినా బాగా గుర్తుపెట్టుకోండి, అది అహంకారాన్ని పెంచుతుంది తప్ప తుంచదు. ఒక్క మౌనము చేత. మౌనం రావాలంటే వైరాగ్యం రావాలి. వైరాగ్యం రావాలంటే ఇంద్రియాల వెంట వెళ్ళకూడదు. ఒకటి కాదు, ఈజ్ ఆల్ ఇంటర్ కనెక్టెడ్. ఇంత వచ్చిన ఓ సందర్భంలో మహర్షులు వారు దేర్ ఈస్ అ న్యూట్రల్ గ్రౌండ్ అన్నాడు. ఆ న్యూట్రల్ గ్రౌండ్లో ఈ మనస్సుకి, అహంకారానికి రియలైజేషన్ ఉండదు, నిద్ర ఉండదు, మెలకువ ఉండదు, కళ ఉండదు, జాగ్రత్త ఉండదు. అది ఉంటుంది. మరి అట్లాగూ నీ చేతుల్లో ఏదీ లేదు. ఇంకో మాట అన్నారు, దెర్ ఇస్ ఎ హార్ట్ టు హార్ట్ టాక్ అని. సోమర్సెట్ మామ వచ్చి పెద్ద లిస్టు రాసుకొచ్చాడు, అవన్నీ అడుగుదామని. మహర్షి కూర్చున్నాడు, రావటం ఫెయింట్ అయిపోయినాడు. 1 hour దాకా లేవాలి, 2 hours. లేచాడు, 30 hours ఇడిపోతాం పద అన్నాడు. ఆల్ మై డౌట్స్ ఆర్ క్లియర్ అన్నాడు. అదేమిటంటే అప్పుడు మహర్షి అన్నారు, దేర్ ఈస్ ఏ హార్ట్ టు హార్ట్ టాక్ ఆల్రెడీ టేకెన్ ప్లేస్, లెట్ హిమ్ గో. అంటే మహర్షి ఏమైనా చేశాడా అక్కడ? ఇట్ ఈస్ హయ్యర్ పవర్ అగైన్. అక్కడికి వెళ్ళటం వల్ల జరిగిందని అనుకుంటున్నారు తప్ప అట్రిబ్యూట్ చేశారు అక్కడ. హార్ట్ టు హార్ట్ టాక్ అంటే దానికి చక్కటి డెఫినేషన్ ఇచ్చారు మహర్షి. ఆత్మకి అంటే కాన్షియస్నెస్కి, ఈ స్వరూప జ్ఞానానికి తన ఉనికిని తెలుసుకునే సామర్థ్యం దానికి ఉంటుంది. హార్ట్ టు హార్ట్ అంటే తనకు తాను గుర్తించుకునే సామర్థ్యం ఒక్క ఆత్మకి ఉంది, ఒక్క హయ్యర్ పవర్కి ఉంది. సృష్టిలో దేనికి లేదు, దేహానికి లేదు, ఏ వస్తువుకి లేదు, సూర్యచంద్రాలకు అస్సలు లేదు. కాబట్టి నీవెవరివో తెలుసుకో అన్నంత తేలికగా విషయం ఉండదు. కర్మలు ఆచరిస్తావు, కర్తృత్వ రహిత కర్మలు, అకర్మలు నీవు చెయ్యలేవు. ఒక్క పోస్ట్ రియలైజేషన్లోనే అకర్మలు జరుగుతాయి. కాకపోతే నా దృష్టిలో ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరూ అకర్మలే చేస్తారు. దేహం దానంతటిది చెయ్యలేదు. ఇట్ ఈస్ ది కాన్షియస్నెస్ దట్ డస్ ఎవ్రీథింగ్ ఈవెన్ నౌ. అంటే తాను చెయ్యకపోయినా తాను చేస్తాడని అనుకుంటున్నాడు కాబట్టి సకర్మై కూర్చుంది. అందరూ అకర్మలే చేస్తారు. అంటే ఆ ఎరుకే చేయిస్తుంది పని, ఎరుకే సర్వాన్ని నడిపిస్తుంది. ఏమా ఇంకేమన్నా చెప్పమంటావా? వీళ్ళందరూ వింటూనే ఉంటారు.
ఎంత విన్నప్పటికీ ఈ మనస్సు అనేది పాదరసం లాంటిది, పోతూ ఉంటుంది, అది ఆగదు. అది గురువు అనేటటువంటి ఒక సింహం ఎదుటనే ఈ లేడి పిల్ల తగ్గిపోతుంది, గ్రిప్లోకి వస్తుంది. పోనీ ఇక్కడ ఏమైనా రెండు నేనులు ఉన్నాయా? ఆత్మ నేను, జీవాత్మ నేను లేవు. ఇక్కడ విశేషం ఉన్నది ఏమా ఒకటే నేను. వెంటనే మీరు ఏమంటారు? ఒకటే నేను ఉంటే అది నాకెందుకు తెలియదు? తెలుస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది? ఆ నేను తనకు తాను ప్రకాశించిన స్థితిలో తెలుస్తుంది. మరి ఇప్పుడు ప్రకాశించడం లేదా? ప్రకాశిస్తూనే ఉన్నది. అది లేకుండా జీవుడు, జగత్తు, ఈశ్వరుడు లేరు. మాయ లేదు. కృష్ణ పరమాత్మ గీతలో కూడా అదే చెప్పుకున్నారు. నన్ను శరణొచ్చిన వాళ్ళకి ఈ మాయ ఏం చేయదు పొమ్మన్నాడు. నన్ను అంటే ఆత్మని, నన్ను అంటే ఎరుకని, నన్ను అంటే వ్యక్తిత్వ రహితాన్ని. సన్యాసం అంటే అదే, సత్ ప్లస్ న్యాసము. సత్యస్థితిలో ధ్యాన రూపేణ నిలిచి ఉండుటే సన్యాసము. అంటే అహంకార రహితము, వ్యక్తిత్వ రహితము, కర్తృత్వ రహితము. కాబట్టి నీ చేతిలో ఏదీ లేదని తెలిసినప్పుడు నువ్వేం చేస్తావు? శరణాగతి. గజేంద్రుడే కావచ్చు, ద్రౌపదే కావచ్చు, పూర్ణ శరణాగతి పొందినప్పుడు దట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవరిథింగ్. కర్తవి నీవు కాదు, కర్త హయ్యర్ పవర్. కర్మలు నీవి కాదు, హయ్యర్ పవర్. ఫలితాలు నీవి కాదు. ఎప్పుడైతే నువ్వు కర్తవనుకుంటున్నావో ఫలితాలు మూట కట్టుకుని తిరుగుతున్నావు. కాలాతీతం అవుతుంది. చాలా దూరం వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఏమన్నా ఉంటే మెసేజ్ పెట్టండి. ఏమా చాలా సంతోషం. ఆయన పంపిస్తే పలకాలి. ఆయన పంచేది కాబట్టి ఏం చేసి పెట్టేస్తాం, ఇంకో మార్గమే లేదు. రండి, మాట్లాడండి. నలుగురు నాలుగు మాట్లాడితేనే కదా ఒక్క ముక్కైనా లోపలికి వెళ్ళేది. కూర్చోండి. చాలా సంతోషం. సార్, నా పేరు రామ్మోహన్ నవిలే. నేను రిటైర్డ్ చీఫ్ మేనేజర్ ఇండియన్ బ్యాంక్. మీరు ఏదైనా కానీ ఊరికి పరిచయం ఉండాలి కదా. పరిచయం అక్కర్లేదు. అంటే నా చీఫ్ మేనేజర్తో దీనికి సంబంధం లేదు. దిస్ ఇస్ స్పిరిచువల్ నెట్, ఐఎమ్ అవేర్ ఆఫ్ ఇట్. దెన్ నా ఏజ్ 72. అది కొంత అవసరం. అయితే నేనేం చెప్పడానికి, భాషను ఇవ్వడానికి ఇక్కడ రాలేదు. నాకు తెలిసిన విషయాలు ప్రశ్న రూపంలో ఒక 5-6 మీ ముందు పెడుతున్నాను. వెరీ గుడ్. యూ కెన్ థింక్ ఆన్ యువర్ ఓన్ యాజ్ ఎ హోంవర్క్ ఆర్ రెస్పాండ్ హియర్ యాజ్ ఎ క్లాస్ వర్క్, యాజ్ ఇస్ కన్వీనియంట్. ప్రకృతిలో అంటే నేను కూడా 19 days ఒకసారి భగవద్గీత ఆన్లైన్ సెషన్ నిర్వహించాను. 19th day స్పీకర్ను మార్చి చాప్టర్కి ఒక స్పీకర్ చొప్పున 18 days స్పీకర్స్, 19th day నా కన్సల్టేషన్. కానీ వాళ్ళు 18 days స్పీకర్ చెప్పాను కూడా నేను వదలకుండా ఆ రోజు ప్రతి ఆ చాప్టర్ చదివి వాళ్ళు ఏమన్నా ఉనికేది నేను యాడ్ చేస్తూ వచ్చాను. సో దట్ వాజ్ ఏ లిటిల్ ఫస్ట్ టైం బెటర్ ఎఫర్ట్ టు వర్క్ ఆన్ భగవద్గీత. అది ఇంట్లో 2-3 భగవద్గీత వర్షన్స్ ఉంటే చదువుతుంటాను. నేను అబ్జర్వ్ చేసిందంటే మంచి చెడుని మనం సపరేట్ చేయలేము. దే ఆర్ బోత్ ద ఇంటిగ్రల్ పార్ట్స్ ఆఫ్ ద నేచర్. మనం డైలీ న్యూస్ పేపర్ చూస్తే ఎంత ఉత్తమోత్తమైనటువంటి పనులు జరుగుతున్నాయో అంత అధమాధమైన వార్తలు కూడా వింటున్నాము. ఈ రెండింటిని కూడా మనం తప్పించలేము. మనము కేవలము
మౌన ప్రేక్షకుని పాత్ర. ఇది దట్ ఈస్ ద ఎక్స్టర్నల్ ఆన్గోయింగ్ వర్క్. దెన్ వాట్ ఈస్ దట్ వీ కెన్ డూ ఈజ్ దాట్ మనము మంచి పనుల్లో ఉండలేకపోయినా, ఉంటే మంచిదే, మోస్ట్ వెల్కమ్, కనీసం చెడుకు భాగంలో ఉండకూడదు. అంటే చిన్న ఉదాహరణ, నేను ఎవరిని ఐఎమ్ నాట్ అగైనెస్ట్ ఎనీబడి ఎనీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మాంసాహారులు ఉంటారు, శాకాహారులు ఉంటారు. మాంసాహారం తినే వాళ్ళకి లా ఏమీ ప్రొహిబిషన్ లేదు, దే ఆర్ నాట్ పనిష్డ్. అంటే అతి క్రూరంగా జీవించి ఉన్న కోడి మీద మొన్న చంపితే నేను అవర్ సీయింగ్ ద వాట్సాప్ ఈ కేస్ వాస్ బుక్స్ అని. మనం ఏంటంటే ధర్మాన్ని పాటించము, లాని పాటించక తప్పదు. లాను కూడా పాటించకుండా మేనేజ్ చేసుకునేవాడు బొండమంది కాదు. ధర్మము ముచ్చటనే లేదు, ఇల్లీగల్ పనులు చేస్తూ కూడా మనవరు ఏదో డిపార్ట్మెంట్, ఇరిగేషన్ కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్, పైప్స్ అన్నీ బాల్కనీలో నుంచి బయటపడేస్తున్నారు. ఈ అమాసు 15-20 కోట్లు ఏదో దొరికింది ఆయన డిస్ప్రపోర్షనేట్ ఇన్కమ్. సో మంచి చెడు వీ కెనాట్ అవాయిడ్. ఎమోషన్స్ ఫీలింగ్స్ కూడా వీ కెనాట్ అవాయిడ్. అబ్జర్వ్ చేస్తాము, సీరియస్గా తీసుకున్నది ఫీల్ అవుతాము, అంటే ఎక్కువ తీసుకుంటే ఫీల్ అవుతాము. ఫీలింగ్స్ షుడ్ బి బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్. వి ఆర్ అవర్ కంపెనీ. ఇది అందరికీ తెలిసిందే. మనం ఏ పుస్తకాలు చదువుతున్నాము, ఏ వ్యక్తులతో తిరుగుతున్నాము, ఎవరి సాంగత్యంలో ఉన్నాము అనేదే మన చరిత్రని. చరిత్ర అంటే హిస్టరీ కాదు, మన క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుంది. అది మనము జాగ్రత్త పడాలి. ఈ మంచి చెడు రెండు కూడా బయట జరిగేవి మన మీద ప్రత్యక్ష పరోక్ష ప్రభావాన్ని చూపిస్తుంటాయి. అది మన మీద ప్రమాదవశత్తు పడినప్పుడు మనం చేసేది ఏమీ లేదు, కానీ సఫరింగ్ని, ఆ పెయిన్ని భరించే క్షమత మనం ఎంత పెంచుకుంటే అంత సఫరింగ్ తక్కువ ఉంటుంది. దిస్ ఈజ్ వన్ థింగ్. భగవద్గీతలో చెప్పిన ముఖ్యమైన అంశాలలో సత్వ, రజో, తమ గుణాలు, ఇవి కూడా ప్రకృతిలో భాగాలే. అలానే 100% సాత్వికులు కానీ, 100% రాజసిక స్వభావం కానీ, 100% తామసు మెరుపు ఉండదు. మనం ఆంగ్లంలో స్వాట్ అంటాం, స్ట్రెంత్ వీక్నెస్ అపార్చునిటీ చెక్ కరెక్ట్. మనది మనం చూసుకొని మనం ఎంత తామసం ఉంది తగ్గించుకోవాలి, ఎంత రాజసం ఉంది తగ్గించుకోవాలి, సత్వాన్ని పెంచుకోవాలి. దట్స్ వాట్ వీ కెన్ డూ. అది కూడా అంత ఈజీ కాదు, చెప్తున్నంత విత్ ది ఎఫర్ట్ వీ హ్యావ్ టు డూ దట్ వన్. అండ్ దెన్ లైఫ్ ఈజ్ మెమరీ. జ్ఞాపకాలు లేదనుకోండి, కొంతమందికి మతిభ్రంశం చెంది జ్ఞాపకాలు పోతాయి. ఏదో బాడీ ఉంటుంది, మైండ్ ఉండదు. సో వీఆర్ నథింగ్ బట్ అవర్ మెమరీస్. అందుకే మనం తెలిసిన వాళ్ళు చాలామంది చనిపోయినా కూడా వాళ్ళు మెమరీలో ఉండడం చేత దే ఆర్ ఐజ్ ఇఫ్ దే ఆర్ లివింగ్ విత్ అస్. మన బంధువులింటికే మనం ఎవ్రీడే వెళ్ళాం కదా, 2 years, 3 years, 5 years, డిపెండ్స్ ఫర్ ద డిస్టెన్స్, అదర్ థింగ్స్ వాళ్ళు ఉంటుంటారు. లైఫ్ ఈజ్ నథింగ్ దట్ మెమరీ. అంటే కొన్ని వాస్తవాలని మనం జీర్ణించుకుంటే మనకు కొంచెం సఫరింగ్ పేరు తక్కువ ఉంటుంది, టోటల్గా అవాయిడ్ చేయలేము. దిస్ ఈజ్ వన్ థింగ్. లైఫ్ ఈజ్ ఏ అన్సర్టన్ టైమ్, అమౌంట్ ఆఫ్ టైమ్ గివెన్ బై ద గాడ్ టు అస్. పుట్టిన గర్భంలో నుంచి మొదలుపెట్టి మనిషి ఎప్పుడైనా సాగవచ్చు. బతికే వాళ్ళు 100 years పైన కూడా బతుకుతున్నారు, 80, 90, మోరాల్లెస్ కామన్ కాకపోయినా కూడా చాలామంది బతుకుతున్నారు. మరి ఇది దేని మీద ఆధారపడి ఉంటుందంటే ద కైండ్ ఆఫ్ బ్రీతింగ్ యూ డూ, యోగా టైప్ లిటిల్ బ్రీతింగ్, ద కైండ్ ఆఫ్ ఫుడ్ యూ టేక్, లిమిటెడ్ ఫుడ్, క్వాలిటీ ఫుడ్ అండ్ స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్. రెగ్యులర్ ఇంటర్వెల్లో 4 hours కోసారి చెప్పున నేను 8 బాగా మైడిపట్నం అంత తురక ఏరియా 8 బాగా 4-8, మార్నింగ్ 8, మధ్యాహ్నం 12, ఈవినింగ్ 4 స్లాంట్, మళ్ళీ 8కి లైట్ డిన్నర్. సో బ్రీతింగ్, ఈటింగ్ అండ్ థింకింగ్. మంచి ఆలోచనలు లేకపోయినా పర్వాలేదు, కనీసం చెడు ఆలోచన కాకూడదు. We breathe 21,000 times a day. 2,100 or 21%, kindly check. Maybe 2,100 times a day we breathe. Breath should be longer. అది యోగాతో దాంతో పాసిబుల్. ఒక సేయింగ్ ఏంటంటే గాడ్ జీవులందరికీ ఆయువు నంబర్ ఆఫ్ బ్రీత్స్ రూపంలో ఇచ్చాడు అనేసి ఒక చెప్పడం. మరి నంబర్ ఆఫ్ బ్రీత్స్ లాంగ్ బ్రీత్ అయితే కౌంట్ అంత తొందరగా జరగదు, అందుకని వీ లివ్ లాంగ్. అయితే నేను ఎంబడి ఇంకో అనుబంధ ప్రశ్న ఉత్పన్నమవుతుంది, లాంగ్ లివ్ చేసి ఏం చేస్తారు?
నేను చేయగలిగింది రామానుజాచారి 35 yearsకి హీ డీడ్ వండర్స్. మ్యాథమెటిషియన్ శంకరాచార్య రామానుజం మ్యాథమెటిషియన్ 32 yearsకి ఆయన కనుక్కున్న ఫార్ములాలని డీకోడ్ చేయడమే ఎవరి వల్ల అవ్వట్లేదు ఇప్పటికీ కూడా అంటున్నాను. సో ఇట్స్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ ద టైమ్ యూ హ్యావ్ ఇట్ యువర్ డిస్పోజల్, బట్ ద రొటేషన్ ఆఫ్ గుడ్ వర్క్ మీ సమకాలీనులకి మీ తర్వాత తరాలకి మనం ఏమి కాంట్రిబ్యూట్ చేస్తున్నాము అనే దాని మీదనే మనిషి యొక్క ఓవరాల్ యూటిలిటీ టు ద సొసైటీ ఆధారపడి ఉంటుంది. ఇంగ్లీష్లో విసే 80-20 రూల్ అనేసి 80 మంది అనామకులే, 20 మంది కాస్తో కోస్తో కాంట్రిబ్యూట్ చేస్తారు. దాంట్లో ఇంకా అప్పర్ లెవెల్ పోతే 5%, 3%, 2% ఇంకా వాళ్ళు తక్కువ. చక్కని బుద్ధి, జ్ఞానము, పని చేయడానికి నాలెడ్జ్, స్కిల్, ఏ పని మనం చేసినా వాట్ ఎవర్ ప్రొఫెషన్ వీఆర్ పర్సూయింగ్ దాంట్లో నైపుణ్యము, నాలెడ్జ్, థియరీ అండ్ ప్రాక్టీస్ దట్ వీ నీడ్ టు గెయిన్ సమ్ దిస్ వన్. ఇంద్రియ లౌల్యము మనిషికి ఉంటుంది, తగ్గించుకోవాలి. అండ్ మనకి ఎక్స్టర్నల్, ఇంటర్నల్ ఇస్ ఆర్ కామన్ వర్డ్స్. ఎనిమీస్ కూడా ఇంటర్నల్గా ఉంటారు, ఎక్స్టర్నల్గా ఫిజికల్ లెవెల్లో ఎనిమీస్ ఉంటారు, ప్రొఫెషన్లో కానీ రిలేషన్లో కానీ ఉంటారు. ఇంటర్నల్గా అడిషనల్ వర్క్గా ఉంటాం మనము. కామ, క్రోధ, మద, మోహ, లోహ, మాత్సర్యాలు. వాటిని 100% జయించలేము మనము, కానీ వీలైనంత కంట్రోల్లో ఉండగలమా అనేది పాయింట్. జేఏకేడి జక్లు అని నేను చాలా షార్ట్ ఫామ్స్ యూజ్ చేస్తుంటాను. ఎంతో కొంత దయ, జాలి, కరుణ, ఆర్ద్రత ఉండాలి. సింగిల్ సెంటెన్స్లో చెప్పాలంటే మనమంతా మాయలో ఉంటాము. ఈ మాయ జీవితమే మాయ. ఈ మాయ సరిపోదని మళ్ళీ భ్రమలో ఉంటాం. సినిమాలు చూస్తాం, మాయలో అదొక భ్రమ. సినిమాలు చూసేది అది నిజము కాదని తెలిసినా కూడా ఎమోషన్కి గురవుతాం. ఎమోషన్ గురవుతాం సినిమాలో. అక్కడనే చాలామంది ప్రదర్శిస్తుంటారు, విలన్ వస్తే వీడు కోపంగా చూడడము. అవి దాంట్లో నుంచి తేరుకొని నిజ జీవితంలోకి రావాలి. ఆ తర్వాత లైఫ్ ఈజ్ నాట్ పర్మనెంట్. ఈ సత్యం ఎప్పటికీ మనకి తెలియాలి. ఇట్ ఈస్ ఎటర్నల్ కానే కాదు, సూర్యచంద్రులు తిరిగా. ఇట్ ఈస్ నాట్ ఈవెన్ పర్మనెంట్, ఇట్ ఈస్ ఓన్లీ ఎ లాంగ్ టెంపరీ. ఆ లాంగ్ టెంపరీలో ఇట్ ఈస్ అగైన్ ద అన్సర్టన్. సో ఈ విషయాల మీద కొంత ఎవరికి వాళ్ళు యోచన చేసుకోవాలి. ఇదంతా స్వాధ్యాయ విషయాలు, అంటే బుక్ రూపంలో కానీ వీడియోస్, ఆడియో రూపంలో మనకు లభ్యమైనప్పటికీ కూడా మనం ఎంత దాన్ని ఆకలింపు చేసుకున్నాము, ఎంత ఇన్వైట్ చేసుకున్నాము, అంటే మన శరీరంలో, మనస్సులో భాగంగా తీసుకునేసి టు వాట్ ఎక్స్టెంట్ వి ఆర్ ప్రాక్టీసింగ్ ఇట్ అనే దాని మీదనే మన జీవితం యొక్క సాఫల్యం ఆధారపడి ఉంటుందని మనం చేస్తాం. థ్యాంక్ యూ. తెలిసిన వాళ్ళు మాట్లాడకపోతే తెలియని వాళ్ళు ఏం మాట్లాడతారు? కానీ అమ్మా, నీకు తోచింది చెప్పు, ఉన్నది చెప్పు, ప్రశ్నించు, సమాధానం కూడా వస్తుంది నీకు. ఓకే, నమస్కారం గురుగారు. ఓం నమో భగవతి శ్రీరమణాయ. ఏం మాట్లాడాలో నాకు తెలియదు. సో గురుగారు ఇన్నేళ్ళు గురుగారితో ఉండి గురుగారి సత్సంగం అని అటెండ్ అవుతూ నాకు అర్థమైన కొన్ని విషయాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా క్లియర్గా ఏం అర్థమైంది అంటే, ఒకటి థాట్స్, ఇట్స్ జస్ట్ మనస్ అనేది జస్ట్ ఒక bunch of thoughts. In fact, even our body or what we do, everything is simply coming from memories, right? I mean, if you look at if you look at your own body, you can actually, like people say, oh, you look like me mother, or you look like something else. What is that? After all, our DNA, it's all a bunch of memories. It has just grasped those memories and then it has created a body, right? Similarly, a name, if you are saying Usha, that itself is a memory. It's just a thought, it is nothing else. There is no reality to it that we know. Even without realization, we know that is merely a thought. Similarly, your relationships, the roles that we are playing, everything is merely a thought. If you do not accept the fact that, okay, this boy is my son, if deeply you do not believe that, then that's it. He is not your son, that's it. So it's as good as
creating all those memories, the relationships are memories, whatever we are doing day to day, everything is coming out of just conditioned living. Basically, we are just conditioned to live, conditioned to execute things in a particular way, and we are not able to come out of that. Right? So that is what I have understood from the satsangs, and more importantly, God. Most of the time, I think we deal with God as a business, right? Like I will do this puja for you, you do this favor for me. So that is the very basic level of devotion that starts off with. But I believe that God itself is just a thought, and that Guru Garu has repeatedly said, and that has gone deep into my this one. Though even today I have lit all the lamps at home. I did puja for Shiva and then only I came. But that with the bhava that is the power which exists, and nothing else apart from that. So these are my understanding, and to the extent that I have been able to move forward in all these years is that thoughts are very less. Thoughts are very, very less, and at many times, just looking at that blank, of course not able to go beyond that, but that blank for whatever seconds, few seconds or whatever it is, but that blank is there, and so that is the progress that I have made, Guru Garu. చాలా సంతోషం. Namaskaram. వెరీ గుడ్. కూర్చోండి. ప్లీజ్ సిట్ డౌన్. మీ మనస్సులో ఏది ఉంటే అది చెప్పండి, ఏది లేకపోతే లేనిది చెప్పండి. ఉషా గారు చెప్పినట్టు నాకు ఏం చెప్పాలి తెలియదు. నేను దాదాపు 13-14 ఇయర్స్ నుంచి డాక్టర్ గారు ఇంకా గురువు గారి దగ్గర వస్తూనే ఉన్నాను. నేను అమెరికా నుంచి మూవ్ అయ్యాక అనుకునేవాడిని రమణతత్వము ఎవరు ఉంటారు నాకు నేర్పడానికి. ఆ గురువే గురుగారి రూపంలో ఇక్కడ గురుగారి రూపంలో వచ్చి లైఫ్కి గైడెన్స్ ఇచ్చారు. డాక్టర్ గారి చాలా మంచి, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, డాక్టర్ గారు మీరు ఎంత ఇంపార్టెంట్ థింగ్ చేశారు మా సేవకి, మా అందరికీ సాధకులకి చెప్పలేము. ఇదివరకు ప్రతిరోజు అయ్యేది, నేను వచ్చేవాడిని రెగ్యులర్గా. గురుగారు చెప్పింది ఇది ఏదో ప్రిస్క్రిప్టివ్ థింగ్ కాదు, ఇది చేస్తే సాధన చేయాలంటే ఈ పూజ చేయాలి, ఈ పునస్కారాలు కాదు. ఉషా గారు చెప్పినట్టే దిస్ ఇస్ ఆల్ జస్ట్ అ బంచ్ ఆఫ్ థాట్స్. మైండ్ ఇస్ జస్ట్ అ బంచ్ ఆఫ్ థాట్స్. దెర్ ఇస్ నథింగ్ అదర్ దెన్ awareness, nothing other than consciousness. Just understanding that consciousness is not inside me. Everything is in consciousness. Everything is consciousness and nothing else. అది ఆ చిన్నది అర్థం అవడానికి ఎన్ని ఏళ్ళు పట్టిందంటే నేను చెప్పలేను. Mind is a bunch of thoughts. Maharshi is a thought. You don't have to go to Tiruvannamalai for anything. Once you realize everything is just a play of the mind, and the mind is just a shadow within consciousness, nothing other than that. అందరికీ ద సమరి తాత్పర్యం గురుగారు ప్రతిరోజు పంపిస్తూ ఉంటారు, మౌనమే శరణ్యం. దెర్ ఇస్ నథింగ్ అదర్ దెన్ రియలైజింగ్ దట్ దిస్ ఇస్ జస్ట్ అ ప్లే ఆఫ్ కాన్షియస్నెస్. భగవాన్ సెల్ఫ్ ఎంక్వైరీ చెప్పారు, శరణాగతి చెప్పారు. బోత్ ఆర్ ఎగ్జాక్ట్లీ ద సేమ్.
realizing that there is nothing other than consciousness, either you surrender or inquire what this is. Both give rise to this. Realizing that this is just, you call it Maya, you're just part of it. A doership, Guru గారి దయ వల్లే ఓవర్ టైం ఇంకా చాలా ఉంది ప్రోగ్రెస్, కానీ జస్ట్ రియలైజింగ్ దట్ ఐఎమ్ నాట్ ద డూవర్, ఐఎమ్ జస్ట్, దిస్ ఇస్ మై మైండ్ ప్లేయింగ్ ఆల్ దీస్ ట్రిక్స్ ఆన్ మీ. గురుగారు ఆ గురుతత్వం ఈ బాడీలో వచ్చి చెప్తోంది మనకి, వీఆర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ఎనీథింగ్. ఎప్పుడు గురుగారు ఎప్పుడు చెప్తూనే ఉంటారు, ఎవ్రీథింగ్ దట్ ఈస్ కమింగ్, ద సేమ్ కాన్షియస్నెస్ ఈస్ క్రియేటింగ్ ది ఎంటైర్ ప్లే. ఆయన ఆ రూపంలో వచ్చారు, రమణ మహర్షి రూపంలో వచ్చారు. ఇట్స్ నాట్, గురు ఇస్ నాట్ అన్ ఇండివిజువల్, గురు ఇస్ నాట్ అ పర్సన్, గురు ఇస్ ది కాన్షియస్నెస్ కమింగ్ టు టర్న్ యూ ఇన్వర్డ్ and make you realize that this is all just a play. Surrender, forget about your individuality, your ego, you're not a person. That itself is a sadhana, nothing. చాలా చక్కగా చెప్పావు నాయన. అమ్మ అనంతలక్ష్మి, థ్యాంక్ యూ వెరీ మచ్. రమణార్పణం. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. రాని విషయం చెప్పు, రాని విషయమే చెప్పమ్మా. కూర్చో. రమణార్పణం. నలుగురు 4 మాటలు చెప్తే ఒక మాట అన్నా ఎక్కుతుందని, కానీ అమ్మా గురువుగారి దగ్గరికి వచ్చి నేను 4.5 సంవత్సరాలు అవుతుంది. ఈ 4 సంవత్సరాల్లో నేను రోజు రెగ్యులర్గా గురుగారి దగ్గర వింటున్నాను. నాకు షార్ట్గా అర్థమైంది ఏంటంటే, నాది ఎక్కడికక్కడ వెన్నది వదిలిపెట్టి చిన్నగా సారం తీసుకునే తత్వం నాది. అలా నాకు మొత్తంగా అర్థమైంది ఏంటంటే, జీవుడే శబ్దం, శబ్దమే జీవుడు. అంటే మన లోపల వచ్చిన ఆలోచన అంటే శబ్దమే కదా, శబ్దమే జీవుడు. అంటే మౌనమే దైవం. మౌనం ఉన్న చోట జీవుడికి ఆస్కారం లేదు. జీవుడు ఉంటే మౌనం, దైవం దొరకదు. ఇది స్పష్టంగా అర్థమైంది. అందుకని ఏ ఆలోచన వచ్చినా ఇది శబ్దము, ఇది అసత్యము అన్న భావనని గట్టిగా పట్టుకుంటే నెమ్మదిగా మౌనంలోకి వెళ్ళగలము. మౌనంలోకి వెళ్ళడం కూడా మన వల్ల కాదు. మనం చేయవలసిన పనుల్లో మన లోపల వచ్చే ఈ రాగద్వేషాలు, కామక్రోధాలు ఇవన్నీ ఎప్పుడైతే వస్తూ ఉంటాయో, అవి వచ్చినప్పుడల్లా ఇవి కూడా ఆలోచనలే కదా. ఇవి జనరల్గా మనకి పుట్టినప్పటి నుంచి మనం చనిపోయే వరకు మనకి ఎదురయ్యే సంఘటనలు కానీ, మనకు వచ్చే ఆలోచనలు కానీ ప్రతిదీ ప్రారంధానుసారం వస్తుంది. ఇప్పుడు మనకు ఒక దుఃఖం వచ్చింది అన్న, ఒక కోపం వచ్చింది అన్న, దానికి ఎదురవాళ్ళు ఎవరి మూలాన ఎవరో ఒకరి కారణం అని మనం అనుకుంటాం. కానీ మనం ఎప్పుడో చేసినా మన ప్రారంధకరమే మన ఎదురుగా మనకు వస్తుంది. అందుకని అలా ఆలోచిస్తే మనకి అది ఘనమైన, దారిద్ర్యమైన, సుఖమైన, దుఃఖమైన, ఆరోగ్యమైన, అనారోగ్యమైన ఏదైనా కానీ మన ప్రారంధమే మనకు వస్తుంది. అంటే మనం ఒకప్పుడు ఎవరికో ఇచ్చిన కర్మ మనకి తిరిగి వస్తుంది. సో రెండో మనిషి లేదు, ఉన్నది మనం ఒక్కరమే. ఇది నాకు బాగా అర్థమవుతుంది. అంటే ఆయన చెప్పినట్టు మనకి ఇమీడియట్గా పోవు, కానీ ఏంటంటే ఈ భావం అర్థమవడం వలన ఆ ఇన్సిడెంట్ రాగానే ఇది మనమే, నేనే ఎప్పుడు ఏదో చేసి ఉన్నాను, నాకు ఈ కర్మ తిరిగి వస్తుంది. తిరిగి వచ్చింది కాబట్టి దీన్ని సైలెంట్గా, హ్యాపీగా దేవుడి ప్రసాదంగా స్వీకరిస్తే ఆ కర్మ అయిపోతుంది అని మనసును శాంతపరచుకోవడం వలన అది చాలా న్యాచురల్గా, సహజంగా శాంతమైతే మౌనం వస్తుంది. కానీ మౌనం ప్రయత్నం వల్ల రాదు. అది సహజంగా రావాలి అంటే లోపల ఈ యుద్ధం జరగాలి. ఇదే సాధన అని నా ఉద్దేశం. చాలా చక్కగా చెప్పావమ్మా. 2 మొక్కలు మాట్లాడినా అద్భుతంగా ఉంది. సంతోషం. మీరే మాట్లాడించారు గురుగారు. రమణార్పణం తల్లి. కూర్చోండి. నేను నిజంగా శ్రీ భగవాన్ దయ వల్లే ఇక్కడికి వచ్చాను.
ఒక గంట సేపు నుంచి చుట్టూ తిరుగుతున్నాను ఇల్లు తెలియక. చివరికి ఎట్లా రాగలిగాను. థ్యాంక్స్ టు శ్రీ భగవాన్. నేను సాధకుడిని కాదండి, కాబట్టి మీ అందరి ముందు మాట్లాడే అర్హత నాకు లేదు. కాకపోతే మా తండ్రి గారి దయ వల్ల కొంతమంది మహానుభావుల యొక్క దర్శనం నాకు కలిగింది. నాగం గారు, బలరామరెడ్డి గారు, సుబ్రహ్మణ్యం గారు, తులసి కార్మిక్స్. నేను ఆశ్రమానికి ఫస్ట్ 1959లో వెళ్ళగలిగాను. when I was a student in Kestra High School. Honestly, it is Sri Bhagavan's life which appeals to me more than his teaching, for the simple reason that I cannot understand his teaching, nor I attempt to. But his life is fascinating. I want to just mention one incident. కనకమ్మ గారు భగవాన్ మహాభక్తురాలు. వారు ఇంకా 2-3 నెలల్లో భగవాన్లో ఐక్యమైపోతారంట. నేను ఆశ్రమానికి వెళ్ళడం సంపాదించాను. అప్పటికే ఆమె చాలా ఈ ఆస్మాతో చాలా బాధపడుతున్నారు. సో ఆశ్రమంలో నాతో మాట్లాడలేక ఆమె ఇంటికి రమ్మని చెప్పారు. వాళ్ళ ఇల్లు కూడా ఆశ్రమానికి వెళ్తున్నాను. సో నేను నా భార్య వెళ్ళాము ఆ దగ్గరికి. ఆమె ఒక సంఘటన చెప్పారు. 1946 ఆ ప్రాంతంలో జూబ్లీ హాల్ లాగా కట్టారు మన డైనింగ్ హాల్ దగ్గర, టు కమెమరేట్ ది సెంటినరీ ఆఫ్ శ్రీ భగవాన్స్ అరైవల్ ఇన్ తిరువనంతపురం. శ్రీ భగవాన్ అక్కడ కూర్చున్నప్పుడు ఆంధ్రదేశం నుంచి ఒక భక్తుడు వచ్చి చాలా చాలా దుఃఖంలో ఉండి గోరును ఏడుస్తూ భగవాన్ దగ్గరికి వచ్చారు. వచ్చి భగవాన్ తోటి ఎంతో సప్లికేటరీ టోన్లో, ఎంతో వినయంగా, ఎంతో దీనంగా భగవాన్ నాకు ఉపదేశం ఇవ్వాలి అని అన్నాడు. భగవాన్ అడిగాట, నేను ఎందుకు ఇవ్వాలి నీకు ఉపదేశం అని అడిగాను. అంటే ఆయన అన్నట్ట, శ్రీ భగవాన్ జ్ఞాని, నేను అజ్ఞానిని, అందువల్ల భగవాన్ నాకు ఉపదేశం ఇవ్వాలని అడిగాడు. అప్పుడు భగవాన్ అన్నట్ట, నేను కూడా నేను జ్ఞానిని, నువ్వు అజ్ఞానిని అని అనుకుంటే నీకు ఉపదేశం ఇచ్చే అర్హత నాకు లేదు అన్నాడు. పక్కనే మురుగనార్ గారు ఉన్నారు, కనకం గారు కూడా అక్కడ ఉన్నారు. మురుగనార్ అన్నట్ట, నీ ఉపదేశం అయిపోయింది, ఇక నువ్వు వెళ్ళొచ్చు అన్నాడు. సో దిస్ సమర్థ భావ, ద సెన్స్ ఆఫ్ ఈక్వాలిటీ ఆఫ్ శ్రీ భగవాన్, I think is unparalleled, beyond our imagination. And I think this Samartha Bhava of his is not a cultivated attribute. It came him naturally because he was aware that he was the universal consciousness and there was nothing else other than the self. The self is everywhere. Therefore, who teaches whom? That is the plane in which he was, and that is the plane in which we also found people like Sri Balaram Reddy, Dr. K.S., etc. It is our good fortune that we were able to interact with them, and I will take Dr. Gary's permission to mention one incident. I cannot but
repeat that. See, he was the specialist who was taking care of Dr. K.S. and his eyes. And Sri Balaram Reddy mentioned that Dr. K.S. has become a perfect channel of Sri Bhagavan's grace. And I want to add a rider that Dr. Narasimha Rao is a sub-channel of his grace. Why I want to mention this incident is this is something which I have seen with my eyes. My mother-in-law, I was a neighbor to Dr. K.S. for a couple of years. My mother-in-law came to visit us. And because of some unfortunate medical process that she has gone through for her eyes, she lost her sight completely. And she was a voracious reader, and her pain was because she is unable to read now. And I took her to a doctor in Vijayawada, Dr. Telsu, Dr. Velanapudi Samsarao, who is from the Madurai Institute. So when I took her to him, he said, Mother, nobody in the world can do anything for you. You have been looking out all the time. Now learn to look inside. That's the best you can do. After this happened, I think in a year or two, she again came to us in Tarnaka, where we were residing as a neighbor. And Dr. Garu, K.S. Garni, చూడడానికని రైల్వే హాస్పిటల్ తీసుకెళ్ళాడు, మెట్టుగూడ రైల్వే హాస్పిటల్. So when he came once, the K.S. asked him to also to look at my mother-in-law. Yes, he knew the background. So she went with them. And he said, Mother, I am giving you some medicine. I don't know whether it will work or not. That is up to Bhagavan. That's what he told her. And she took that medicine and she came back. And she has that habit now, opening a book, and she cannot do without looking at a book. Suddenly she said one day morning, I am able to see, I am able to read. Now that's why I would like to call him the sub-channel of his grace. You are all so fortunate, sir. And it is only, like I said, you are not here. It's Sri Bhagavan's grace who brought me. I was halfway down to my house back. But then I called the Kendram and took your address. And then, thanks to Google Maps, I was able to come here. Thank you. చాలా సంతోషం. రమణార్పణ తండ్రి. Nice of you, sir. అమ్మా శ్యామల, నువ్వు రామ్మా, 2 నిమిషాలు రా, నేను తర్వాత చెప్తా కదా. చెప్పని విషయం చెప్పు అని చెప్పగలవు. ఎవరు మాట్లాడకపోతే వినేవాడెవరు? నాకా చెప్పడం ఏం లేదు, నేనేం చెప్పను. రామ్మా, ఇంకెవరన్నా కూడా రావచ్చు. ఓన్లీ జస్ట్ 2 minutes. అమ్మా రామ్మా, నువ్వేనా సరే తల్లి, నువ్వు రమ్మా. ఎవరు రావటం లేదు ముందుకి, నువ్వు రావా అయితే సరే. అని ఇంకా దానికన్నా ఇంకా ప్రస్ఫుటంగా ఇంకేం కనిపించదు. వి మిస్ దట్ బ్యూటీ. దట్స్ మై ఫీలింగ్. This is all I can say to all of you. Thank you, thank you, thank you. Guru Garu, I am he should tell. ఏమన్నా చూడ్డానికి వచ్చాను గురు. కూర్చోమ్మా. సరోజ రామ్మా.
మీరు చెప్పండి. ప్రతి మీటింగులోనూ ప్రశ్నించకుండా నేను ఉండను వీరిని. ఎందుకు ప్రశ్నిస్తానంటే తాను ఎంతవరకు విన్నది జీర్ణించుకున్నదో అని అడుగుతూ ఉంటాను. వింత వింత ప్రశ్నలు వేస్తూ ఉంటాను. వేయను. ఓకే, చెప్పమ్మా, నీకు తోచింది చెప్పు, నో ప్రాబ్లం. దేని గురించి ఆందోళన పడద్దు. ఏది చెప్పినా సత్యము మనస్సుకి తెలియదు. సత్యప్రకాశంలో మనస్సు ఉండదు. మనస్సు పనిచేస్తుంటే సత్యం ఉండదు. అయినా నా ప్రయాణం భక్తి మార్గంలోనే సాగుతోంది. రమణ భగవాన్ దర్శనం అయ్యాక, గురువు గారిని కలిశాక అది ఇటు జ్ఞాన మార్గం వైపు మళ్ళీంది. గురువుగారి సూచనలతో నన్ను నేను తెలుసుకోవడానికి, ఆ మౌనంలోకి వెళ్ళడానికి బాహ్యంగా వెళ్ళకుండా ఈ ప్రపంచంలోకి వెళ్ళకుండా నాలో నేను ఉండడానికి ఎంతో దోహదం చేస్తుంది. అందుకు గురువుగారి కృతజ్ఞతలు. ఎంతవరకు సాధించాలనేది అది ఆ భగవానే చెప్పాలి. అది సాధించేది కాదని గుర్తించడమే సాధన. సాధించేది కాదు, సాధించేవాడు సాధన లేదు అంటారు గురువుగారు. కానీ నిశ్చలత్వానికి రావడానికి ఒక సాధన ఉండాలి కదా గురువుగారు. అది ఏ మార్గమైనా కావచ్చు, కానీ ముందు నిశ్చలత్వానికి వస్తే తర్వాత ఆ గ్రేస్ అనుగ్రహంతో నా రూపం నాకు తెలుస్తుంది. సో ఇంతకంటే నేను చెప్పేది ఏం లేదు గురువుగారు. ఇంతవరకు ఏం చెప్పలేదు. చెప్పాను గురువుగారు. నీకు తోచింది చెప్పు. జాగ్రత్త పుడుచుకుంటావు, జాగ్రత్త. కూర్చో. He is a silent spectator. Repeat. He is a silent spectator, but violent thinker. నాకు ఒక అనుభవం చెప్తాను. దాదాపు ఒక 5 సంవత్సరాలు మహర్షి గారి దర్శనం కోసమని వెళ్ళాలని ప్రయత్నం. అలా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎలా చేసినా అవ్వలేదు. ఇంకోకుండా ఒకసారి కరోనా టైంలో, ఫస్ట్ వేవ్ టైంలో చెన్నై వెళ్ళాను. స్నేహితుడి ఇంటికి వెళ్ళాను. భోజనం తర్వాత రేపు పొద్దున్నే మనం అరుణాచలం వెళ్తున్నాం అన్నాడు. ఆ రోజు ఉదయం తెల్లవారుజామున బయలుదేరాము, వెళ్ళాము. అసలు దర్శనం ఉంటుందో లేదో కూడా తెలియదు, వెలిగిస్తారో కూడా తెలియదు, ఏమీ లేదు, వెళ్ళిపోయాం. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత గేట్ వేసేస్తుంది, రానివ్వడం లేదు. నిన్నటి నుంచి దర్శనాలు ఆపేస్తామని చెప్పారు. విషయం తెలియదు. సరే గురుగారికి ఫోన్ చేశాను. గురుగారు మీకు भगवान के बारे में कुछ भी नहीं बोल सकते। कुछ वो जो भी बोले वो भी क्या बोलते हैं, बच्चा कैसा ये कर देता, बाप के सामने कुछ वैसा रहता है। क्या बोलना, सब जानकार है सब लोग। गुरु जी बोलेंगे सुनेंगे और देखते हैं। भगवान सब जगह है, अंदर है, बाहर है, सब दिशाओं में है, सब जगह है, अपने अंदर है। तो जहाँ तक इतना समझाऊँ उससे ज़्यादा बोलना बंद है बस।
కూర్చో. వెళ్ళే కూర్చోండి, దూరంగా పెట్టి. పెద్దల ముందు మాట్లాడటం చాలా కష్టం. సభ్యుల ముందు వాళ్ళ జ్ఞానం ముందు మన వాక్కులన్నీ వాక్కులు పంచాలి, అన్నీ పంచేంద్రియాలు కూడా పంచాలి. ఆయన ఆయన అనుగ్రహిస్తే తప్ప ఆయన మన శరీరంలో దర్శనం సాధ్యం కాదు. అయితే మనం పుస్తకాలు చదువుకుంటా అవన్నీ మనకు అర్థమైతే ఇప్పుడు పనిచేసుకుంటాం. కానీ ఆయన ఏం చెప్తాడో ఏం చేస్తాడో ఆయన సంగతి ఆయనకే తెలుస్తుంది, మనకు తెలుస్తుంది. గురువు గారి దగ్గరికి వచ్చిన తర్వాత నాకు ఇవన్నీ అర్థమైంది. అంటే మౌనమై శరణ్యం, మౌనంలోనే ఆయన ప్రకృతి ఉంటాడు అనేది అర్థమైంది. మౌనం ఉన్నప్పుడు ఏం చేస్తాం, ఏం చెప్తాం, ఏమి మరి మౌనంలో ఆయన ఎట్లా కలుగుతాడు?